శ్రీమార్తి న్యూస్ కు స్వాగతం। నా పేరు వీరేందర్। ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమాలు వీక్షించగలరు। ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 జిందాబాద్। ఈరోజు ఎన్టీఆర్ గారి 25వ వర్ధంతి సందర్భంగా మరి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ మహబూబాబాద్లో నెహ్రూ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పటి రాజకీయాల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే దేశ చరిత్ర రికార్డుగా మరి తెలుగుదేశం అధికారం చేపట్టడం జరిగింది। ఆ రోజు నుంచి తెలుగుదేశం సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। మరి ప్రజల మీద పెత్తనం చేసే గ్రామాల్లో పటేల్ పటవారీ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది। పేద ప్రజలకు పట్టెడు బియ్యం ఇవ్వాలనే అన్నం తినిపించాలనే ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది। అదేవిధంగా పేదలకు ఉండటానికి ఇల్లు కావాలంటే పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది। రైతులకు 50 రూపాయలకే 6 రూపాయల లెక్క మరి రైతులకు విద్యుత్తును అందించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది। ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం స్థాపించి రాష్ట్రంలో సమూలైన మార్పులు తెచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది। ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈరోజు ఇప్పటికీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి నాయకత్వంలో 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంతోమంది కార్యకర్తలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలో వస్తుందా రాదా అన్న లేకుండా ఎన్టీ రామారావు గారు ఏ క్షణంలోనైతే తెలుగుదేశం స్థాపించిండో అందరి మనసులో ఈరోజు ఎన్టీ రామారావు ఉండి మరి ఏ ప్రోగ్రాం అయినా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణమైన పార్టీగా క్రమశిక్షణమైన కార్యకర్తగా ఈరోజు అన్ని పార్టీలకు ఆదర్శంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామ సభ్యత్వాలు చేసుకుంటూ గ్రామ అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకున్న ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి చెందింది। అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు పేద పక్షాన రాబోయే రోజుల్లో 2023 ఎన్నికల్లో తెలంగాణలో అయితేంది ఆంధ్రలో అయితేంది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారం రావాలని ప్రతి ఒక్క కార్యకర్త 6 నిమిషాలుగా ప్రయత్నం చేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ అధికారం ఇచ్చే దిశగా అందరూ ప్రయత్నం చేసే విధంగా ప్రతి ఒక్కరు కంకణబద్దులే చేసే విధంగా చేయాలని ఈ సందర్భంగా తెలుసు। అదే మన అన్న ఎన్టీఆర్ గారికి సరైన నివాళని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం। ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమాలు వీక్షించగలరు। మన జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అలాగే 48 మెంబర్స్ ఎదిగారు। వాళ్ళందరూ కూడా సన్మానం ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా నా ధన్యవాదాలు। అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు। ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గురించి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు బాగా చక్కగా వివరించారు। ఒకటి, భారతదేశం అంటేనే భరతమాత అంటే ముందుగా వేరే ఉంటారు, అన్నింటిలో వేరే ఉంటారు। సరే, ఆ రోజుల్లో అప్పుడు కట్టుబాటు ప్రకారం స్త్రీని అన్ని విషయాలు కూడా ముందుంచకుండా ఎప్పుడు వంటింటి ఇంటివరకే పరిస్థితి చేశారు। కానీ కొంతమంది వీరవనితలు వారి యొక్క దృఢ సంకల్పంతో వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఈరోజు 33%, అదేవిధంగా జనరల్ ఎలక్షన్లో 50%, రాష్ట్ర 50% ఇది కూడా చేసుకోగలిగాం। సరే, ఇదంతా కూడా మీ యొక్క విజయమే। ఆనాడు సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3 రోజు జన్మించి ఎక్కడ మహారాష్ట్రలో జన్మించి అప్పటికే
ఆ కట్టుబాటు ఏంటంటే స్త్రీ బయటికి వెళ్ళాలి లేకుంటే ఒక లేని సమయం అది. అటువంటి టైంలోనే ఆమెకు మళ్ళీ 9-10 ఇయర్స్లో మ్యారేజ్ అవుతుంది. అయిన తర్వాత ఆ బయటకు పోయే పరిస్థితి ఉండడం. కానీ ఆ టైంలో ఆ ఇంట్లో చదువుకొని ఉపాధ్యాయులుగా కొన్ని పాఠశాలల్లో నడిపించింది. ధైర్యానికి అందరూ కూడా ఈరోజు మనం యాక్సెప్ట్ చెప్పుకోవాల్సిందే. ముఖ్యంగా దానికి వాళ్ళ హస్బెండ్ కూడా బాగా సహకారం కూడా అందించారు. ఏదేమైనప్పటికీ మహిళలు ఎప్పుడు కూడా మహారాణులే. సో వాళ్ళందరూ కూడా భారతదేశంలో తప్పనిసరిగా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఉంటుంది. నేను చిన్నప్పుడు ఒక నాట్యాలు చదువుకున్నాను. 10th క్లాస్ నాట్యాలు ఉండేది మదర్ తెరీసా. అప్పుడు మాప్పుడు మదర్ తెరీసా ఇప్పుడు మారిందా? 10th క్లాస్ నాట్యాలు ఏమంటుంది తెలుగు? మదర్ తెరీసా ఏదో ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వర్డ్ ఉంటుంది స్త్రీని ఎక్కడైతే పూజిస్తారో స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలు అనుకుంటారని నేను చిన్నప్పుడు నా 10th క్లాస్ గుర్తు. మరి నేను చదవలేదు, అది కూడా అది 26 years అయిపోయింది కాబట్టి నాకు కరెక్ట్ లేదు. మేము టీచర్ కాబట్టి వీళ్ళతో టచ్లో ఉంటుంది కాబట్టి అది మీకు తెలిసి ఉంటుంది. భారతదేశంలో సరే వేరే దేశాల నుంచి మనకు తెలియకపోయినా భారతదేశంలో ఎప్పటికి కూడా స్త్రీని గౌరవించే సాంప్రదాయం ఉంది, అప్పటి నుండి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మా పరంగా చట్టపరంగా కూడా స్త్రీకి ప్రత్యేక హక్కులు కూడా కల్పించబడ్డాయి. రాజ్యాంగపరంగా కానీ చట్టపరంగా కానీ మా ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ మీకంతా ప్రత్యేక హక్కులు ఇచ్చారు. సరే ఏమైనప్పటికీ భారతదేశంలో స్త్రీకి దక్కాల్సిన గౌరవం అక్కడ కొన్ని చోట్ల మిస్ అవుతాను ఉన్నా కానీ దానికి సంబంధించి చట్టపరంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఏదేమైనా మీరు బయటకు వచ్చి మీకెందుకు అంటే మీరు ఎందుకు గ్రేట్ అంటే ఒక స్త్రీ ఎందుకు గ్రేట్ అంటే నాకు తెలిసిన అది విషయం ఏంటంటే ఒక ఇల్లు చక్కగా ఉండాలంటే ఒక స్త్రీయే కారణం. పిల్లల్ని చక్కగా సరిదిద్దాలన్నా అదేవిధంగా భర్తని ఒక మంచి మార్గంలో చేయాలన్నా కానీ మెయిన్ ఎవరు? హోమ్ డిపార్ట్మెంట్. అందరూ హోమ్ డిపార్ట్మెంట్ చక్కగా ఉండాలంటే ఎవరు కావాలి? హోమ్ డిపార్ట్మెంట్ ఉండాలి. బయట నేరాలు జరగకుండా అంతా మీరు కంట్రోల్ చేయాలంటే ఎవరు పై ఉండాలి? హోమ్ డిపార్ట్మెంట్ పై ఉండాలి. హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీసు వాళ్ళు, మేము మనది పోలీసు. కానీ మన పరిభాషలో హోమ్ డిపార్ట్మెంట్ ఎవరు అనుకుంటాం? అమ్మనో భార్యనో ఇంట్లో స్త్రీలే అనుకుంటాం. సో మీకు అంత మీరే పవర్ఫుల్. సో ఏదేమైనప్పటికీ మీరు బయటకు వచ్చి మీకున్న ఓపిక మాకు కూడా పోవచ్చు. ఎందుకంటే మీరు పిల్లల్ని పోషించే దగ్గర నుండి కూడా వాళ్ళకి ఇల్లు నడిపించే దగ్గర నుండి చేస్తుంటారు. అదేవిధంగా ఉపాధ్యాయులుగా కూడా మీరు మీ అంటే నాకు మీకు తేడా కనిపిస్తుంది. అంటే మా చిన్నప్పుడు మా టీచర్స్ చూసే కాబట్టి వాళ్ళు చెప్పే రీతి స్టైల్ వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అర్థం చేసుకుంటూ మంచి మార్గంలో మమ్మల్ని ఒప్పించే విధంగా చెప్పుకుంటూ మాకు విజయ నేర్పిన ఎక్కువ మంది మాకు మేడమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఏంటో కూడా మాకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా మీ అందరూ కూడా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన అందరూ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు మా ఆర్గనైజర్స్కి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమాలు వీక్షించగలరు. లక్షలపై మోడీ గారి ఫోటో లేకపోవడం, లక్షలపై మోడీ గారి ఫోటో లేకపోవడం, లక్షలపై మోడీ గారి ఫోటో లేకపోవడం, సీఎం నియంతృత్వం పోకడం, 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 సీఎం నియంతృత్వం పోకడం. ప్రపంచ దేశాలను సైతం గడగడలాంచిన కరోనా మహమ్మారి కాటుకు ఎన్నో లక్షల మంది బలైపై వారి విలువైన జీవితాలని అర్పణం చేస్తున్నాను. అటువంటి పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నీ ఔరా అనిపించే విధంగా భారతదేశంలో ఇవాళ కరోనా వ్యాక్సిన్ కనిపెట్టించి త్వరగా ప్రజలు ఊహించినంత తొందరగా ఈ దేశంలో కరోనా వ్యాక్సిన్ యొక్క ప్రజలకు అందించిన ఘనత ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అయినప్పటికీ ఈ యొక్క సెంటర్లలో వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో తప్పితే గౌరవ ప్రధానమంత్రి ఫోటోని టీకా ఫ్లెక్సీపై పెట్టకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విషయంపై మా పట్టణ మండల
జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఈ కరోనా వ్యాక్సిన్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన డిఎం అండ్ హెచ్ఓ గారు ఫోన్ చేసి వారు కేసీఆర్ ఫ్లెక్సీ ఉన్న ఫోటో ఉన్న ఫ్లెక్సీని తీసేసి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం వలన ఈరోజు మేము యొక్క ఆందోళన విరమించినాం. ఒక్కటే గమనించాలి, ఇవాళ ఉచితంగా ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవాళ టీకాని అందించి ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా ఈ దేశ భద్రత ముఖ్యంగా పనిచేస్తున్న తరుణంలో ప్రధానమంత్రి ఫోటో పెట్టడం ముఖ్యంగా సిగ్గుచేటు విషయం. మరోసారి ఇటువంటి ఘటన పునరావృతం అయితే భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.